నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు భారతి వరల్డ్ అఫీషియల్. మా అబ్బాయి వర్క్ మీద బయట వెళ్తున్నాడండి. సో, చిన్న షాపింగ్ ఉండి బయటొచ్చాము. సమ్మర్‌కి కదా! సమ్మర్‌కి సంబంధించిన టీ షర్ట్స్ ఏమన్నా తీసుకుందామని వచ్చాము. ఇక్కడ డ్రెస్సులైతే చూస్తున్నానండి. ఏమన్నా కొత్త కలెక్షన్ వచ్చాయేమో బాగుంటే తీసుకుందామని చెప్పని. సమ్మర్ కలెక్షన్స్ అయితే ఏం లేవండి. లాస్ట్ టైమ్ వచ్చినవి ఏమున్నాయో అవే ఉన్నాయి. ఇంకా అటు ఇటు కొంసేపు అలా ఇలా తిరిగేసి నాకేం నచ్చకైతే మా అబ్బాయి షాపింగ్ అయితే టీ షర్ట్స్ చూడ్డానికైతే వెళ్ళాను. నేను ఇంకొక విషయం చెప్తానండి మీతో. నాలాగా మగపిల్లలున్న పేరెంట్స్ అయితే పిల్లలకి బట్టలు కొనడానికి ఎళ్తాం కదండీ! ఇప్పుడు మనం ఆడపిల్లలకైతే సరిగ్గా సెట్ అవ్వవనో, స్టిచ్చింగ్ బాగలేదనో, క్లాత్ కాస్ట్ ఎక్కువుందనో, ఇంకా ఎన్నో రీజన్స్ ఉంటాయి గదా! అలాగే మగపిల్లలకు గూడా సేమ్ అంతేనండి. సామాన్యంగా ఒక నచ్చవు. నచ్చింది అంటే దానికి కాలర్ లేదనో, దానికి జిప్ బాగాలేదనో, ఈ కంపెనీ సెట్ అవ్వదనో, నాకు కలర్ సెట్ అవ్వలేదనో, లేకపోతే సైజ్ లేదనో, ఎన్నో రీజన్స్‌తో ఎన్ని షర్టులు చూపించినా అది బాగాలే, ఇది బాగాలే అని చెప్తారండి. మగ పిల్లోళ్ళకి కూడా అంతే తొందరగా అయితే సెలక్షన్స్ అవ్వవనమాట. అసలు మామూలుగా అయితే సమ్మర్‌కైతే కలెక్షన్స్ అనేది బాగా ఉండాలండి. అస్సలు ఎన్ని షాప్స్ తిరిగినా గూడా కలెక్షన్స్ అయితే పాతవే ఉన్నాయి. అంత అనిపించలేదు గూడా ఉండే కలర్సే ఉన్నాయి. సైజులు లేవంటారు. ఎన్ని షాపులు తిరిగినామో తిరిగి తిరిగి ఏదో ఒక 4, 5 కొనుక్కొనైతే మేము ఇంటికి వెళ్ళిపోయినామండి. సేమ్ మగపిల్లోళ్ళు ఉండే పేరెంట్స్ మీకు కూడా నాలాగే అనిపించుంటే మాత్రం నాకు కామెంట్‌లో అయితే చెప్పండి. మగపిల్లోల సెలక్షన్ గూడా అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు నేను చూపిస్తున్న క్లిప్ అయితే నెక్స్ట్ డే అండి. ఒక్కొక్క నెల ఒక్కొక్క మా సిస్టర్స్ వాళ్ళ ఇంట్లో మేము కిట్టి పార్టీ అయితే పెట్టుకుంటాము. ఇదైతే మా అక్క వాళ్ళ ఇల్లండి. నేను ఆ రోజు ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయినాను. తీసిన వీడియోస్‌లో నుంచి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. తనైతే మా అక్క వాళ్ళ మనవరాలండి. హాలిడేస్ కదా! పిల్లోళ్ళకి స్కూల్‌లంతా లీవులు గదండీ! ఊర్ల నుంచి వచ్చిన్నారిక్కడ. తిరుపతిలో అయితే వేడి మామూలుగా లేదండి. మేమైతే ఈసారి డ్రెస్ కోడ్ పెట్టుకున్నాము. అందరం బ్లాక్ వేసుకోవాలని. ఎందుకు బ్లాక్ పెట్టుకున్నామా అనిపించిందండి. చెప్పాను గదా! తిరుపతిలో అయితే వేడి విపరీతంగా ఉంది. మేమింకా భోజనాలన్నీ చేసుకునేసి ఇంకేదో చిన్న గేమ్స్ పెట్టుకున్నామండి. మేము గూడా ఇది ఫస్ట్ టైమ్ ఈ గేమ్స్ పెట్టుకోవడం అయితే నేనది సరిగ్గా క్లిప్ తీయలేకపోయినాను నేనది. మేము భోజనాలు చేసండి కొంచెం అట్లా రిలాక్స్ అవుదామని చెప్పైతే రూమ్‌లోకెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము. సో, ఇదేనండి మినీ వ్లాగ్ అయితే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్‌తో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను.